మనకి ఇంట్లో అనేది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే, ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవ్వడం. శుభకార్యం అనుకోగానే ఏదో ఒక అడ్డంకొచ్చి ఆగిపోవడం, సంతానం లేకపోవడం, అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా బాధిస్తూ ఉండడం. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాము అంటే తప్పకుండా ఆ ఇంటికి పితృదోషం, పితృశాపం తగిలిందని అర్థం చేసుకోవాలి. అయితే ఈ పితృదోషాన్ని, పితృశాపాన్ని మనం తొలగించుకోవడానికి, ఆ యొక్క పితృదేవతల్ని ప్రసన్నం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొందడానికి మనకి సంవత్సరంలో ఒక అద్భుతమైన, అతి శక్తివంతమైన ఒక 15 రోజులున్నాయండి. అవే మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షం మనకి భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత వస్తుంది. అలాగే ముగింపు వచ్చేసి అమావాస్యతో ముగుస్తుంది. ఆ అమావాస్యనే మనం మహాలయ అమావాస్య అంటాం. దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియో షేర్ చేశాను. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఈ వీడియో మనం ఎలా పితృదేవతల్ని ఆశీర్వాదాలని పొందాలి, పితృదోషాలని, పితృశాపాలని తొలగించుకోవడానికి మనం ఎలాంటి నియమాలు, ఎలాంటి విశేషమైన పద్ధతులు పాటించాలనే విషయమే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ప్లాట్ఫామ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అలాగే దసరా నవరాత్రి పూజా కిట్ కూడా ఆల్రెడీ లాంచ్ చేశాను. మనకి ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి 13th వరకే నేను ఆర్డర్స్ అనేవి తీసుకుంటానండి. ఎందుకంటే నేను పోస్టల్ ద్వారా పంపిస్తాను కాబట్టి నాకు మినిమం టైం 4 days to 10 days పడుతుంది అనమాట మీకు డెలివరీకి. నేను ముందుగానే క్లోజ్ చేసేస్తాను. చాలా మంది ఇప్పటికే ఆర్డర్ ప్లేస్ చేసేసుకున్నారు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి మహాలయ పక్షం సెప్టెంబర్ 8, 9, 2025 సోమవారంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ మహాలయ పక్షం మనకి 14 రోజులు ఉంటుంది. అయితే ఈ సమయంలో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే మీ పితృదేవతల ఫొటోస్ ఏమైనా ఉంటే ఆ సమయంలో తీసి శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని దాని మీద పెట్టుకోండి. ముందుగా మనం వంట చేస్తాం కదా, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు 12 గంటల లోపలే ప్రిపేర్ చేసేయాలి. ప్రిపేర్ చేసేసి మన పితృదేవతల ఫోటో ఉంటే ఫోటో, లేదు అంటే ఒక టేబుల్ వేసేసి అక్కడ వాళ్ళు ఉన్నారు, మన పెద్దలు ఉన్నారు, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారని భావిస్తూ మనం ఏదైతే వంటకం వండుతామో అందులో నాన్ వెజ్ ఉండకూడదండి. ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే వండి ఒక ప్లేట్ లో దొరికితే అరిటాకు వేసి అక్కడ అనేది పెట్టండి ఆ టేబుల్ మీద. ఆ తర్వాత కొంచెం అన్నాన్ని అందులో మీరు ఏ కూర వండితే ఆ కూర కలిపి అందులో కొంచెం నల్ల నువ్వులు ఉంటే మరీ మంచిది. నల్ల నువ్వులు వేసి కాకులకు అనేది ప్రతిరోజు పెట్టండి. పెట్టిన తర్వాత మాత్రమే మీరు మీ కుటుంబ సభ్యులు అనేది స్వీకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అనేది మనం పెట్టకూడదు. ఇక తర్వాత ఏంటంటే వాళ్ళు ఇష్టపడే స్వీట్స్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, కూరలు అవ్వచ్చు, ఏదైనా సరే అవి కూడా వండి పెట్టడం చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ పితృపక్ష సమయాల్లో, ఈ మహాలయ పక్ష సమయాల్లో, అలాగే వారి పేరున్న దాన ధర్మాలు చేయడం, ఎక్కువ మందికి చేయలేకపోయినా కనీసం ఒక ఇద్దరికైనా తినడానికి ఆహారం ఏదైనా, ఒకవేళ భోజనం మీరు పెట్టలేకపోయినా సరే మజ్జిగ ప్యాకెట్ అని, ఏదో ఫ్రూట్ అరటిపండు అని ఏదో ఒకటి కొని ఇస్తే చాలా చాలా మంచిదండి. మనం భగవంతుని యొక్క దోషం గాని శాపం గాని మనకు తగిలితే ఏదో పూజో పరిహారమో చేసేసుకొని వాటి నుంచి బయటపడగలుగుతాం. ఇంకా డబ్బున్న వారైతే హోమాలు అలాంటివి జపాలు చేసి కూడా బయటపడగలుగుతారు. కానీ పితృదోషం, పితృశాపం గనక ఒక ఇంటికి తగిలిందంటే దాని నుంచి బయటపడడానికి చాలా చాలా కష్టమండి. అందుకనే మీరు ఇప్పటి వరకు పితృపక్షాలు మేము పాటించలేదండి, మహాలయ పక్షాలు అంటే మాకేంటో తెలీదు, ఇప్పుడు మీరు చెప్తేనే మేము తెలుసుకుంటున్నాము అని అనేవారు ఈ సంవత్సరం స్టార్ట్ చేయండి. ఇప్పటి స్టార్ట్ చేయండి. మీరు ఏమి చేయవలసిన లేదు, ఇంతకు ముందు చెప్పింది పాటిస్తే సరిపోతుంది. అలాగే ఆవులకి ఏదో ఒక ఆహారాన్ని ఏదో ఒక రోజు పెట్టండి. అలాగే ఏదో ఒక రోజు గుడిలో పూజారి గారికి స్వయం పాక దానం ఇవ్వండి మీ పెద్దల పేరు చెప్పి. ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తేనే పితృదేవతలు సంతోషపడి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. వాళ్ళు దివి నుంచి భూకి దిగి వచ్చే ఈ 14 రోజుల్లో మనం పితృదేవతలు ఎంత ఎక్కువగా ఆనందపరుస్తామో వాళ్ళు మనకు అంత ఎక్కువ ఆశీర్వాదాన్ని పంచుతారు. పితృదేవతలు అంటే మన పెద్దలండి. మనకన్నా
మన ముందు తరాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అలాగే సుమంగళి స్త్రీలు ఎవరైనా ఆ ఇంట్లో చనిపోయింటే పితృదేవతలుగా మారిపోతారు కదా, వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా తాంబూలం ఇవ్వడం, లేదు అంటే చీర జాకెట్ కొనివ్వడం కూడా చేయడం చాలా చాలా మంచి విషయాలు. ముఖ్యంగా ఈ 14 రోజులు చేసేది మనకి సంవత్సరం అంతా మనల్ని కాపాడు. అందుకని ఈ సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు మీరు ఈ చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి. అక్క మాకు ఈ రోజులన్నీ కుదరదు అనుకునే వాళ్ళు మహాభరణి ఒక్క రోజు చేయండి. ఆ ఒక్క రోజు మీ పితృదేవతలకి ఆహారాన్ని వండి పెట్టండి, ప్రతిరోజు పెట్టలేకపోయినా సరే. అది కుదరదు అనుకుంటే మహాలయ అమావాస్య రోజు 21వ తారీఖు అమావాస్య, ఆ అమావాస్య రోజు ఒక్క రోజైనా ఈ విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఏం లేదండి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తూ ఉంటే మనకి జీవితంలో మంచి అనేది జరుగుతుంది. మన జీవితంలో మంచి మార్పులు అనేవి మనం చూడగలుగుతాం. పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి ఆ చేసేంత వరకు తెచ్చుకోకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటిస్తే చాలండి. అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా దసరా పూజ, నవరాత్రి పూజ కిట్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. సెలవు. నేను ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.